ఏపీ రైతుల మీద ప్రకృతితో పాటు ప్రభుత్వం కూడా పగబట్టింది. రాష్ట్రంలో ఒక పక్క వర్షాల కరువు, మరో పక్క అధిక వర్షాలతో రైతులు అల్లాడుతున్నారు. ప్రతికూల వాతావరణంలో సాగు చేస్తున్న రైతుల్ని ఎరువుల కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం, టీడీపీ నేతల బ్లాక్ మార్కెట్తో రైతులకు యూరియా గగనకుసుమంలా మారింది. ప్రభుత్వం చెప్పేదానికి రైతుల కష్టాలకు పొంతం లేకుండా పోయింది. గతంలో ఎన్నడూ చూడనంత దుర్భర పరిస్థితులను ఏపీలో అన్నదాతలు ఎదుర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రైతులపై ఇటు ప్రభుత్వం అటు ప్రకృతి పగబట్టాయి. గతేడాది ఖరీఫ్ సీజన్లో భారీ వర్షాలతో పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయారు. అరకొరగా పంటలు పండించినా గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఈ ఖరీఫ్ సీజన్లోనైనా సాగు సక్రమంగా సాగుతుందని రైతులు ఆశలు పెట్టుకున్నారు. అయితే సీజన్ ఆరంభం నుంచే ప్రతికూల వాతావరణం రైతుల్ని తీవ్ర ఆందోళనలోకి నెట్టేసింది. 2 నెలల పాటు తీవ్ర వర్షాభావ పరిస్థితులతో దెబ్బతిన్న రైతులు ప్రస్తుతం అధిక వర్షాలతో నష్టపోతున్నారు. ప్రస్తుతం వరి పైరు పిలక కట్టే దశలో ఉంది. ఈ దశలో పంటను కాపాడుకునేందుకు రైతుకు అత్యవసరంగా కావలసింది యూరియా. అయితే గత నెల రోజులుగా యూరియా దొరక్క రాష్ట్ర వ్యాప్తంగా రైతులు నానా అవస్థలు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో యూరియాను సహకార సంఘాల ద్వారా అందిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ రైతులకు మాత్రం అందడం లేదు. నెల రోజులుగా రోజు సహకార సంఘాల చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేస్తున్నా కట్ట యూరియా కూడా దొరకడం లేదు. అధికారులు మాత్రం స్టాక్ పుష్కలంగా ఉందని చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. సహకార సంఘాలకు వచ్చిన యూరియా అధికార పార్టీ నేతలు, పలుకుబడి కలిగిన వారు పంచేసుకుంటున్నారు. మరికొంత ప్రైవేట్ షాపులకు తరలిపోతోంది. దీంతో రోజంతా క్యూలో నిలబడిన రైతుకు తీవ్ర నిరాశ మిగులుతోంది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ ఎరువుల దుకాణాలకు వెళ్లినా అక్కడ కూడా ఉదయం క్యూలో నిలబడితే సాయంత్రానికి అరకట్ట మాత్రమే దొరుకుతోంది. 10 ఎకరాలున్న రైతుకు కేవలం 2 యూరియా కట్టలతో సరిపెట్టేస్తున్నారు. ఈ ఖరీఫ్ సీజన్ కోసం 6.22 లక్షల టన్నుల యూరియాను సిద్ధం చేశామని ప్రభుత్వం ప్రకటించింది. అందులో ఇప్పటికీ 4.88 లక్షల టన్నులు అమ్మకాలు అయిపోయాయని వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి. పంటల సీజన్ ప్రారంభం కాకుండానే నిల్వలన్నీ అయిపోగా ఇంకా 1.34 లక్షల టన్నులు మాత్రమే తమ వద్ద ఉన్నాయంటోంది వ్యవసాయ శాఖ. సహకార సంఘాల్లో లేక రైతులకు ఇవ్వక లక్షల టన్నుల యూరియా ఎటుపోయిందని ప్రశ్నిస్తున్నారు రైతులు. వైఎస్ఆర్సీపీ పాలనలో 5 ఏళ్ల పాటు రైతులకు విత్తనాల దగ్గర నుంచి ఎరువుల వరకు ఇలాంటి కష్టం ఎదురు కాలేదు. రైతు భరోసా కేంద్రాలు, సహకార సంఘాల్లో పుష్కలంగా ఎరువుల నిల్వలు ఉండేవి. వైఎస్ జగన్ ప్రభుత్వంలో యూరియాతో పాటు ఇతర ఎరువులు ఎంత కావాలంటే అంత అందించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తి భిన్నంగా మారాయి. కట్ట యూరియా కోసం రైతులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. వ్యవసాయం దండగా అని చెప్పే చంద్రబాబు పాలనలో ఈసారి కూడా రైతుకు కష్టాల సాగు తప్పడం లేదు.